కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్. కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో టీఎన్ వంశా తిలక్ ను బరిలోకి దింపుతున్నట్లు కమలం పార్టీ ప్రకటించింది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ నారాయణ్ శ్రీగణేష్ పేరును ప్రకటించింది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్యా నందిత సోదరి దివంగత సాయన్న కుమార్తె నివేదితను అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, బీజేపీ ఎన్నికలకు కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ మాత్రం ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా ఏదైతే వంశీ తిలక్ టిఎన్ వంశీ తిలక్ ను కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. ఈయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, బీజేపీలో ముందు నుండి పనిచేసిన వ్యక్తిగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఈమె తల్లి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంగా అయితే చెప్పబడుతుంది. గతంలో డిప్యూటీ స్పీకర్ గా కూడా ఈమె పనిచేసినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. పూర్తి వివరాలు అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే టిఎన్ వంశీకి ఇవ్వడం ద్వారా పార్టీలో ఎవరైతే వలసవాదులకు ఎక్కువగా టికెట్లు ఇస్తున్నారన్నటువంటి అపవాదును పోగొట్టుకునే ఉద్దేశంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గత 2 సార్లు కూడా 2018లో కానీ అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇక్కడ నుండి శ్రీ గణేష్ బీజేపీ తరఫున పోటీ చేయడం జరిగింది. అయితే 2018లో పోటీ చేసిన వెంటనే ఆయన పార్టీ మారడం, ఆ తర్వాత 2023లో కూడా మరోసారి ఎన్నికల ముందు ఆయన పార్టీలో చేరిన వెంటనే టికెట్ ఇవ్వడం, ఆ తర్వాత ఎన్నికలు పూర్తవగానే మళ్ళీ పార్టీ మారడంతో అటువంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వకుండా ఎవరైతే పార్టీలో ముందు నుండి పనిచేసిన వారికే టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కంటోన్మెంట్ టికెట్ వంశీ తిలక్ కు ఇవ్వడం పట్ల కొంత పార్టీలో మరోసారి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఒక్క మాల అభ్యర్థి కూడా టికెట్ ఇవ్వలేదన్న చర్చ సాగుతుంది. ఖచ్చితంగా కంటోన్మెంట్ టికెట్ మాల సామాజిక వర్గం వారికి ఇవ్వాలన్న డిమాండ్ పార్టీలో పెద్ద ఎత్తున వినిపించింది. అక్కడ 2 పేర్లను మాల సామాజిక వర్గం వారి పరిశీలించినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం మాత్రం మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఏదైతే వంశీ తిలక్ ఇవ్వడం కొంత చర్చనీయ అంశంగా మారే అవకాశం అయితే లేకపోలేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ప్రకటించినటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఇద్దరు ప్రకటించిన అభ్యర్థులు మాల సామాజిక వర్గం కావడం, వ్యూహాత్మకంగా బీజేపీ ఇక్కడ మాదిక సామాజిక వర్గం వారిని ఎంచుకోవడం ద్వారా వన్ సైడ్ గా వారి ఓట్లను కొలగొట్టాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా కొంత సమాచారం అవుతుంది. మరోవైపు మాదిక సామాజిక వర్గానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం బీజేపీ జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎట్లాగో మనకు మాలలు దూరం అవుతారు, మాదిగలకు పూర్తి స్థాయిలో దగ్గర అవ్వాలి, వాళ్ళని ఓటు బ్యాంక్ గా మలుచుకోవాలన్న ఉద్దేశంతో వారికే పార్టీలో కొంత టికెట్ కేటాయిస్తున్నారన్న చర్చ కూడా సాగుతుంది. అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం రావడం, ఈ అభ్యర్థి ఎంపిక అదేవిధంగా ఎవరిని పిక్ చేసుకుంటారన్న దానిపైన కూడా మల్కాజ్గిరి గెలుపోవటంల పైన ప్రభావితం చూపే అవకాశం ఉండడంతో కొంత ఆచితూచి అభ్యర్థి ఎంపిక అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇతర పార్టీల నుండి వచ్చిన వారిని కాకుండా లేకపోతే వేరే ప్రాంతాల్లో ఉన్న వారికి ఇక్కడ టికెట్ ఇవ్వకుండా స్థానికుడైనటువంటి డాక్టర్ వంశీ తిలక్ కు ఇవ్వడం ద్వారా ఇటు కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తిని కొంత లోకల్ గా వారికి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడం, తద్వారా ఇంపాక్ట్ ను ఇతర నియోజకవర్గాల పైన కూడా ప్రభావితం చూసే విధంగా, అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఇతర నియోజకవర్గాల ప్రభావితం చూపే విధంగా ఉండే ఉద్దేశంతో కూడా ఇక్కడ ఈయనకు టికెట్ ఇచ్చినట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ అజయ్.